హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సూపర్ ఫ్యాన్ అంటూ ఒక లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ అంటే మీ యొక్క ఫ్యాన్స్ ఫొటోస్ని పెట్టుకొని ఇలా మనకు బ్యాక్ సైడ్లో ఏదైతే ఉందో యువర్ ఫ్యాన్ అంటూ చెప్పుకుంటూ మనకు ఫ్లోటింగ్లో మీ యొక్క ఫొటోస్ని క్రియేట్ చేసుకొని యానిమేషన్లో మనకు లిరికల్ యానిమేషన్ వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంది. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది అన్న వీడియో చేయండి అని చాలా మంది అయితే కామెంట్లు అయితే నన్ను చావగొట్టారు. సో ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ఉన్నాయో డైలీ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ అంటే నా యొక్క సబ్స్క్రైబర్స్కి తెలియజేస్తాను అనమాట. మీరు కూడా నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఛానల్ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, ఇక్కడ మీ యొక్క ఫోటో అంటే మీరు ఎవరు ఫ్యాన్ అయితే వాళ్ళ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనకు ఫ్లోటింగ్ అయ్యే చోట మీ యొక్క ఫోటోని పెట్టుకుంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యువర్ ఫ్యాన్ అనేది చెప్పుకుండేలా ఒక అద్భుతమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు స్పీకర్ ఐకాన్ ఉంది కదా, స్పీకర్ ఐకాన్ మీద టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. సో ఆ యొక్క టెంప్లెట్కున్న ఏదైతే సాంగ్ ఉందో ఆ యొక్క సాంగ్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరు ఫ్యాన్ అయితే అంటే బేసిక్గా మీరు నేను ఒక ఫ్యాన్ అనేది చెప్పుకునేలా ఉంటుంది కదా. సో ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను ఈయన ఫోటో అయితే పవన్ కళ్యాణ్ ఫోటో అయితే తీసుకున్నాను. సో మీకు ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకొని మనకు కరెక్ట్గా సెంటర్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను మనకు ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఎంత కావాలో, మీకు చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది, మీ చాయిస్ మీ ఇష్టం. సో నేను ఒక లెవెల్లో ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో పెట్టేసి సో ఇంకా మనకి ఇలా స్క్రోల్ అప్ చేస్తే కరెక్ట్గా లైన్ అవుట్ వస్తుంది. ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది ఇటువంటి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ ఇన్ని యానిమేషన్ అనే ఎఫెక్ట్ ఉంది. ఓకే, సో ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లాస్ట్ కిందికి వస్తే మనకు ఇక్కడ చూడండి లాస్ట్లో ఎఫెక్ట్ ఉంది. సో ఈ యొక్క ఎఫెక్ట్ను మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఎంటర్ సైడ్ రైట్, ఎంటర్ మనకు సైడ్ లెఫ్ట్ అని దాని కింద ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఏదైతే ఉందో అంటే జూమ్ అయ్యేలా ఉంటుంది ఎఫెక్ట్. సో ఇక్కడ ఈ యొక్క ఎఫెక్ట్ను మీరు సెలెక్ట్ అనేది చేసుకొని మనకు 0.5లో పెట్టుకోండి. ఓకే, సో 0.5లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చాలా కిరాక్గా ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ మన యొక్క ఫోటో యాడ్ అయ్యాక సో ఇక్కడ మనకు కొద్దిగా ముందు స్క్రోల్ వచ్చేసి కరెక్ట్గా 1.7 కాడికి వచ్చేసాక లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరి
ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ సపోజ్ నేను వచ్చేసి ఈ ఇమేజ్ని మళ్ళీ తీసుకొని సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ కావాలి కదా, నేను ఇంకొక ఇమేజ్ మళ్ళీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ రెండు ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క లేయర్ కూడా మనకు సెండ్ టు బ్యాక్ అని మనకు రెండు ఏదైతే రెండు యాడ్ చేశారో ఆ యొక్క రెండు కూడా సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సో ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఏదైతే మీరు ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేశారో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కీ సింబల్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఓకే, సో ఇక్కడ కీ సింబల్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు కింది స్క్రోల్ చేసి, అంటే కిందికి కాదు కొద్దిగా ముందు స్క్రోల్ చేసి కరెక్ట్ ఇక్కడ మీరు ఏవైతే ఉన్నాయో 5 సెకండ్స్ మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను కరెక్ట్ ఇక్కడ 10.1 అంటే 10 కార్డ్ ఆపేసి సేమ్ ఈ యొక్క ఫోటోని రైట్ కానీ లెఫ్ట్ కానీ మీ చాయిస్ మీ ఇష్టం, మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడికి ఇలా మనకు స్క్రోల్ చేయండి. ఓకే, సో వన్స్ ఇలా స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్ ఇలా పెట్టేసి సేమ్ మళ్ళీ 10 కార్డ్ నుంచి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి కరెక్ట్ ఒక 15 కార్డ్కి అలా పెట్టేసి, లేదా మీకు 16, 17, 18 మీ ఇష్టం, అది మీ చాయిస్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 80 కార్డ్కి అయితే ఇస్తున్నా. 80 కార్డ్ కరెక్ట్గా పెట్టుకోండి, మళ్ళీ పాయింట్లు 1లు లేకుండా. సో మళ్ళీ యానిమేషన్లో మళ్ళీ మీ యొక్క ఫోటోని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫోటో ఉంటుంది కదా, ఆ యొక్క సెకండ్ ఫోటో మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి కీ సింబల్ మీద టచ్ చేసి సేమ్ అప్పుడు మీరు ఎన్ని సెకండ్ల కాడికైతే కరెక్ట్ స్టాప్ చేశారో, అంటే నేను అక్కడ 10 సెకండ్స్ కాడైతే అంటే స్టాప్ చేశాను. సో ఇక్కడ 10 సెకండ్స్ కాడికి వచ్చేసి కరెక్ట్గా మనకు ఈ యొక్క ఫోటోని కూడా కరెక్ట్గా ఇలా స్క్రోల్ అప్ చేయండి. ఓకే, సో వన్స్ ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లు ఇచ్చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ ముందు స్క్రోల్ చేసి కొద్దిగా మళ్ళీ అప్పుడు మళ్ళీ ఎన్ని సెకండ్ల కాడ ఇచ్చాను, 80 సెకండ్ల కాడ ఇచ్చాను. సో ఓకే, సో మళ్ళీ 80 సెకండ్స్ కాడికి వచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో మనకు కరెక్ట్గా 8.0. ఓకే, సేమ్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ను మళ్ళీ బ్యాక్ ఇచ్చుకోండి. ఓకే, సో యానిమేషన్లో ఇలా బ్యాక్ ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరి వెరిఫై చేసుకోండి, చూద్దాం. సో చూడండి గ్యాస్, యానిమేషన్ అయితే ఎంత పవర్ఫుల్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ను పెట్టుకొని ఇలా బ్యాక్గ్రౌండ్లో మనకు ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదండి, జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేస్తే చాలు. అండ్ మనకు ఆ యొక్క క్రోమాకి యూజ్ చేస్తే మనకు ఒక బ్యూటిఫుల్ వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటారో మీరు అది టైప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను యువర్ ఫ్యాన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ యొక్క టెక్స్ట్ని ఇలా స్క్రోల్ అప్ చేసి కొద్దిగా ఈ యొక్క లేయర్ను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి కొద్దిగా లేయర్ను కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లు ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ని ఇలా స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో మీకు ఎంత పెద్దది కావాలో అంత పెద్దది ఇచ్చేసి సేమ్ ఇక్కడ పైన పెట్టేసి ఇక్కడ ఏ ఫాంట్ ఉంది, మీకు నచ్చిన ఫాంట్, ఎనీ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫాంట్ను సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫాంట్కు మీకు ఎనీ కలర్, మీ ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫేవరెట్ కలర్ను మీరు సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే ఇక్కడ ఎల్లో అని ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేసి అవుట్లైన్కు మీరు రెడ్ అని ఇచ్చుకోండి, అంటే ఎఫెక్ట్ చూడనీకి బాగుంటుంది. చూడండి ఒక రక్త చరిత్రలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి, మన యొక్క బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో వెరిఫై చేసుకోండి. చూడండి ఇంకెంత అమేజింగ్ ఉందో. సో ఈ యొక్క ఏదైతే ఉందో యువర్ ఫ్యాన్ అనే దాన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి సేమ్ ఫస్ట్ మీరు ఏ ఎఫెక్ట్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఎఫెక్ట్ని మళ్ళీ పెట్టుకొని ఇక్కడ .5లో వచ్చి టిక్ మార్క్ రైట్. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకొని చూడండి యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదండి, జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి మనకు క్రోమాకి ఏదైతే ఉందో అది యూజ్ చేస్తే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇక్కడతో మనకి ఎక్కడైతే క్రోమాకి ఎండ్ అయిపోయిందో సేమ్ ప్రాసెస్ మళ్ళీ మీరు ఫస్ట్ చూసారు కదా, సేమ్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేసి కొద్దిగా మళ్ళీ ముందు స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్ మళ్ళీ ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి మళ్ళీ లాస్ట్ వరకు ఎండ్ వరకు డ్రాగ్ చేసి కొద్దిగా యానిమేషన్ మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ మళ్ళీ బ్యాకప్ తెచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు బ్యాకప్ తెచ్చుకొని టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. మళ్ళీ ఏదైతే ఉందో 80 సెకండ్స్ కా నుంచి చూడండి ఒక్క ఫోటోనే వస్తుంది, ఎందుకంటే ఆ యొక్క ఫోటోకి నేను ఇంకా ఇవ్వలేదు కనుక కీ సింబల్ అందుకు నేను ఇవ్వలేదు. ఓకే, సేమ్ మళ్ళీ అలాగనే వచ్చేసి మళ్ళీ ఏదైతే ఉందో 80 సెకండ్స్ కాడికి వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ ఆ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇంకొకటి. ఓకే, సో యానిమేషన్లో ఇది కాదు ఇది ఇవ్వాలి. ఓకే, సో 80 సెకండ్స్ కాడికి వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్లో ఎక్కడైతే ఇచ్చారో
అక్కడ పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్గా మళ్ళీ లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఆ యొక్క ఫోటోను మళ్ళీ బ్యాక్లో పెట్టుకోండి. ఓకే, సో ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో వెరిఫై చేసుకోండి. చూడండి ఎంత బాగుంటుంది యానిమేషన్ అయితే, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ని సెటప్ చేయడం సరిపోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను కదా, సో బ్యాక్గ్రౌండ్లో వీడియో, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోతో పాటు కలిపి మీకు ఒక లిరికల్ వీడియో నేను ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఆ లేయర్ను తీసుకొని కొద్దిగా ఇలా కింది స్క్రోల్ చేసి మనకు ఎక్కడైతే ఉన్న ఆ యొక్క సీట్ మీద పెట్టుకొని సేమ్ ఇక్కడ స్పీకర్ ఐకాన్ టచ్ చేసి అంటే లిరికల్గా ఉన్న మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అయితే నేను రిమూవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి మనకు లిరికల్ యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ మన యొక్క ఫొటోస్ అలా ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో యానిమేషన్ అయితే చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండ్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటా. నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.